రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు సహజం. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ మీద ఎగతాళిగా మాట్లాడడం, వాళ్ళ మీద విమర్శలు చేయడం, మ్యాక్సిమం ఇవే నడుస్తూ ఉంటాయి. ఒక్కోసారి నోరు అదుపు తప్పి పర్సనల్ విషయాల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పదే 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 అదేనేది సైకో జగన్ అని చెప్పేసి విమర్శిస్తూ ఉంటాడు. దానికి నారా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రీతిలోనే కొంచెం వ్యంగ్యంగా ప్రస్తావన కూడా తీసుకువస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూడా ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి కూడా ఏదో సటైరికల్గా మాట్లాడాడు. అంటే అది ఆయన ప్రెస్ మీట్లో లాస్ట్లో ఎవరో ఒక విలేకరు ఏదో అడిగితే పవన్ కళ్యాణ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ కన్క్లూజన్లో ఇలా మాట్లాడేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది. దానికి ముందంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 99.9% ఆయన చెప్పిన ఇవి కూడా ప్రాపర్ ఎవిడెన్స్తో సహా ఆయన చూపించడం జరిగింది. ఇదిగో ఇలా చేసాం, అలా చేసాం, ఇంత తప్పు ఉంది, ఇంత ప్రాఫిట్, మొత్తం లెక్కలతో సహా ఎక్కడక్కడ చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఎవరికైనా సరే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన దానికి ఆయన మీద ఏమైనా కౌంటర్ వేయాలంటే డేటా చూపించి కౌంటర్లు వేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత చాలామంది మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన ఏవైతే లెక్కలు చెప్పాడో ఆ లెక్కలకు సమాధానం మాత్రం చెప్పలేకపోతున్నారు. అదేవిధంగా ఇంకా నారా లోకేష్ నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి ఇంకా కొంచెం ఎక్కువగా కూడా మాట్లాడాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరి విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఓడిపోయినటువంటి జగన్ అదే రీతిలో విమర్శలు కూడా చేస్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు 9 నెలల్లో అయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ తగ్గకుండా ఆయన కూడా చేస్తూ పోతున్నాడు. ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది మంత్రి నారా లోకేష్ నాయుడు గారు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. ఆయన తెలిసి చెప్పాడో లేకపోతే గుర్తులేక చెప్పాడో మనకైతే తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ 70,000, జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ 61,687 ఓట్లు. సో పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వచ్చింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీ తక్కువ వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు ఈరోజు మాట్లాడడం జరిగింది. నారా లోకేష్ నాయుడు గారు చెప్పింది నిజమే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ 61,687 ఓట్లు కదా. మరి చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ ఎంత? 48,000. అర్థమైంది కదా. జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ చంద్రబాబు నాయుడు గారి మెజారిటీతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ. మరి నారా లోకేష్ నాయుడు గారు చెప్పిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి కంటే తక్కువ మెజారిటీ వచ్చే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే హక్కు ఉందా అంటే ఉండదు. నారా లోకేష్ నాయుడు గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఉండకూడదు కూడా. పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు విమర్శలు కురిపిస్తూనే ఉంటాడు. సైకో జగన్ అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. మెజారిటీ బట్టి ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయాలంటే 2014, 2019, 2024 3 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ ఎక్కువ. ఇక్కడ ఇంకొక పాయింట్ మీకు చాలామంది తెలిసే ఉంటుంది, తెలుసు అందరికీ, కానీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి అనేది సహజం. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ నాయుడు గారు ఇద్దరు కూడా 2019 ఎన్నికల్లో ఓడిపోయారు కదా. ఇంకా దరిద్రం ఏమంటే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాడు. మరి నారా లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు కదా గతంలో. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు మెజారిటీని బట్టి విమర్శలు చేయడానికి అర్హతలు అవసరం లేదు. రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం అత్యంత సహజం, కామన్. కానీ జగన్ గుర్తుపెట్టుకో, పవన్ జోలికి వస్తే ఊరుకోం. నీ మెజారిటీ ఎంత, పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంత? పవన్ అన్న మెజారిటీ ఎక్కువ కాబట్టి నువ్వు నోరు మాట్లాడకూడదని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు మాట్లాడడం ఎంతవరకు సహజం. ఇప్పుడు కూడా నారా లోకేష్ నాయుడు గారైనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారైనా ఆ కూటమి అయినా సరే వాళ్ళు అధికారంలోకి రావడానికి వీళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవడానికే కారణం. వీళ్ళందరూ కూడా కలిసి రావడం వల్లే కదా గెలిచారు. వీళ్ళు ఇండివిజువల్గా వచ్చుంటే మేబీ పవన్ కళ్యాణ్ గారు మరీ ఓడిపోయి ఉండొచ్చు, నారా లోకేష్ నాయుడు గారు కూడా ఇంకోసారి కూడా ఓడిపోయి ఉండొచ్చేమో, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయి ఉండొచ్చేమో. వాళ్ళందరూ కలిసి రావడం వల్లే కదా వాళ్ళు గెలిచారు, అధికారంలోకి వచ్చారు. కలిసి రాకుండా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి చూసాం కదా 2019లో. కాబట్టి మెజారిటీని బట్టి
ఓడిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించకూడదని చెప్పేసి మాట్లాడడం, అదేవిధంగా మెజారిటీ తక్కువ వచ్చింది కాబట్టి నువ్వు మాట్లాడడానికి అర్హత లేదంటే అది చాలా మూర్ఖత్వం అవుతుంది. అంతే కదా. కాబట్టి రాజకీయాల్లో విమర్శలు చేసుకోవాలి, కానీ ఇలాంటి విమర్శలు చేస్తే చులకన అయిపోతారు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఎంకరేజ్ చేయొచ్చేమో, ఎందుకంటే మా లీడర్ నారా లోకేష్ నాయుడు గారు, మా లీడర్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవచ్చేమో గొప్పగా. కానీ న్యూట్రల్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తారు. ఆలోచన చేసినప్పుడు ఇవన్నీ కూడా తేలిపోతాయి. కాబట్టి నారా లోకేష్ నాయుడు గారు, మీరు మంత్రిగా ఉన్నారు, కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉండండి. మీరు ఎక్కడో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎక్కడో చదివారు, మరి మీరు ఆ లెవెల్లోనే ఉండాలి. ఆ లెవెల్లో ఉంటేనే మీకు వాల్యూ ఉంటుంది. మీ వాళ్ళు మిమ్మల్ని గొప్పగా పొగడొచ్చేమో, కానీ న్యూట్రల్ వాళ్ళని కూడా మీరు కలుపుకొని పోవాలి. వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవాలంటే మీరు మంచిగా హుందాతనంగా మెలగాలి, మాట్లాడాలి. అంతేగాని ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి చులకన అయితే మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది.